మేము మా మామయ్య వాళ్ళు ఒక ఇంపార్టెంట్ పని మీద బయటకు వెళ్తున్నాం. అదేం పనో గెస్ట్ చేస్తే కమెంట్ చేయండి. ఇదైతే ఉగాది 2 days ముందు వీడియో అన్నమాట. మేమందరం కలిసి వేప పువ్వు వేటకైతే బయలుదేరాం. ఇద్దరు ముందు వెళ్ళిపోయారు వేప పువ్వు కోయడానికి. చూస్తే అక్కడ వేసే గాలికి ఆ కొమ్మలతో పాటు వీళ్ళిద్దరు ఎగిరిపోయేలా ఉన్నారు. మా ఇంటి దగ్గర అయితే గాలి లేక అల్లాడిపోతాం, గాలి వేయడంలే అని. పాపం గాలి దేవుని కూడా తిట్టేసుకుంటాం, ఏంద్ర స్వామి బాధ అని. కానీ ఇక్కడ గాలి దెబ్బకి చెట్టు కొమ్మలతో పాటు మేము ఎగిరిపోయేలా ఉన్నాం. భవనక్ అయితే భోజనాల కోసం టవల్ వేసినట్టు తన చున్నీ వేసింది వేప రబ్బలు వేయడానికి. మా భవనక్ అయితే తన హైట్ కి తగ్గట్టు ఒక చెట్టు చూసుకుని వేప పువ్వు అయితే కోస్తుంది. సంతను చూసి అమ్ముకోవడానికి అనుకోగలరు, కాదు ఇదంతా మాకే అన్నమాట. ఉగాది రోజు వేప పువ్వు పచ్చడి నలుగురు పంచితే మంచిదంటారు కదా, సో అందుకే ఎక్కువ కోస్తున్నా. మన చిన్నకైతే కొయ్యడం మానేసి గొల్లబామతో చూడండి ఎలా ఆడుతుందో. మజ్జిగ చెయ్యి, మజ్జిగ చెయ్యి. ఓకే ఇంక మేము వచ్చిన పని అయితే అయిపోయింది. సో తట్టబుట్ట సర్దుకొని వెళ్ళిపోతున్నాం. మీరు మీ ఉగాదిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి.